ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీ కొండ దేవయ్య పటేల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఒక 400 మంది ప్రతినిధులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి శ్రీ కొండ దేవయ్య పటేల్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నేను మరియు బాదినేని రాజేందర్ గారు మరియు ఇంకా పెద్దలం మేము బలపరిచాం. వీళ్ళందరూ ఆమోదించి రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీ కొండ దేవయ్య పటేల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారు కొన్ని దశాబ్దాల నుండి మున్నూరు కాపుల కోసం పోరాడుతున్న మహాను యోధుడు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసిన రోజు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు కొండ దేవయ్య పటేల్ గారికి కూడా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పట్టాభిషేకం చేశాం. ఇక ముందు మున్నూరు కాపులకే మంచి పదవులు వస్తాయి. ఆ రాష్ట్ర కొండ దేవయ్య పటేల్ గారు రాష్ట్ర అధ్యక్షుడు. వారి ఆధీనంలో మున్నూరు కాపులు తలెత్తుకొని తిరుగుతూ రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆమోదయోగ్యంగా ఆర్థికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, విద్యలో అయితేనేమి, వైద్యంలో అయితేనేమి తన అన్ని విధాలుగా తన ముందుకు పోతాడు. తన వెనక మేమంతా రాష్ట్ర మున్నూరు కాపు 45 లక్షల కుటుంబాలు మేమంతా తన వెనక సైన్యంలా ఉండి తన అడుగుదాడుల్లో నడుస్తాం. తనకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొత్త విజయభాస్కర్, ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మున్నూరు కాపు బిడ్డ.